నీ కష్టం ఏముంది? ఇట్లాగే వాడు మెడికల్ కాలేజీలు వచ్చినాయి అమ్మేద్దామంటాడు. దేనికి అమ్మేస్తే నష్టం ఏంటి అని మాట్లాడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. నష్టం కాక ఏంటి లాభం? ప్రైవేట్ కాలేజీ అంటే డాక్టర్లను అందించే కాలేజీ ఒకటే కాదు, మెడికల్ కాలేజీ. హాస్పిటల్ ఉంటుంది. 4,00,000 చెప్పారు. 300 పడకల ఆసుపత్రి ఉంటుంది. హాస్పిటల్కి వెళ్తే నువ్వు ప్రైవేట్ వాడికి ఇస్తే ఏమవుతుంది? మొత్తం ఫీజే. చిత్తూరు మెడికల్ కాలేజీని అపోలో హాస్పిటల్కి ఇచ్చావు. జగన్ చుట్టమే అయితే మాత్రం తప్పే. చిత్తూరు మెడికల్ కాలేజీలో ఏం జరుగుతుంది? చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ని అపోలో హాస్పిటల్కి ఇస్తే అపోలో హాస్పిటల్ తీసుకున్నటువంటి మొదటి సంవత్సరమే హాస్పిటల్లో మంచాలు ఎట్టా ఉన్నాయి, మంచాలు కొత్త ఏం కావాలి, దుప్పట్లు ఏం కావాలి, డాక్టర్లు తక్కువ ఏమన్నారు, లేకపోతే ఏమేమి ఎక్విప్మెంట్ కావాలి పరీక్షలు చేయటానికి అని చెప్పి వాళ్ళు ఆలోచించలా. మెడికల్ కాలేజీ పెట్టాలంటే ఏమేం కావాలని చూసుకుని మెడికల్ కాలేజీ పెట్టుకున్నారు. అపోలో హాస్పిటల్ చిత్తూరులో కావాలని మీరు వెళ్ళి చూసుకోవచ్చు. ఎవరైనా ఏం చేస్తున్నారు? ఫ్రీగా ఎవరికైనా అన్ని వేల కోట్లు సంపద ఉందని చెప్పి అపోలో హాస్పిటల్ గవర్నమెంట్ స్కూల్ తీసుకుని ఏమన్నా నే పుట్టిన జిల్లా అని చెప్పి ఏమన్నా ఉద్ధరిస్తాకేమైనా చేస్తున్నారా? లేదే, పచ్చి వ్యాపారం చేస్తున్నారు దాని మీద. అపోలో హాస్పిటల్లో వైద్యం డబ్బులకి ఏమనంటే గొప్పగా చెప్తున్నారు. సర్వీస్ ఛార్జెస్ అంట. సర్వీస్ ఛార్జెస్ పైన హాస్పిటల్లో డబ్బులు వసూలు చేస్తారు. మెడికల్ కాలేజీలోనేమో అపోలో బ్రాండ్ మీద 3 కోట్లకి సీట్ అమ్ముకుంటారు. 60 అంటే 3 కోట్ల చొప్పున సుమారుగా 60-70 సీట్లు 80 సీట్లు వస్తాయి. మరి డబ్బులు ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి 3-4 సీట్లు ఇస్తారంట, అంటే క్యాష్ ఇస్తారు.